దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా తోడుగా ఉండి కాపాడునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మార్గం సిద్ధపరచటానికి దేవుడు దూతను పంపాడు. అయితే మనము కూడా కొన్ని మార్గాలను సిద్ధపరచేసుకోవటానికి కొంతమందిని ముందుగా పంపినప్పుడు నేను నీకంటే ముందుగా అక్కడ ఉంటాను, నువ్వు రా అని చెప్తారు. అలాగే కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి జరగబోయే పని కోసం ఆ మార్గాన్ని సరళం చేసుకుని వాళ్ళ హృదయాన్ని సంతోషపరుస్తుంటారు. అయితే దేవుడు ఇక్కడ యాకోబు యాసావుకి దూతలను ఎలా పంపించి కౌరు పంపించాడో అలాగే భక్తులకు మనకు కౌరు పంపుతున్నాడు. నేను నీ ముందున్నాను, నువ్వు భయపడకు. ఎందుకంటే యోసేపుని అన్నదమ్ములు ప్రాణరక్షణ కొరకై దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అంటాడు యోసేపు. ఎందుకనంటే కొన్ని పనుల నిమిత్తం ముందుగానే మన ముందు కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. ఈ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడి యొక్క ప్రణాళిక మీద ముందుగానే అక్కడ మార్గాలు సరళం చేయటానికి, మంచి జరగటం కోసం జరుగుతూ ఉంటాయి. అయితే ముందుగానే మనకి ఒక కాలం నిర్ణయించాడు. ఆ కాలం నిర్ణయించిన దానికి ముందు మనం ఎవరం కూడా చనిపోము. దేవుడు కాలం వచ్చిన తర్వాత కార్యం జరుగుతుంది. అలాగే ప్రాకారాలను పడగొట్టడానికి ఆయన చేయు ప్రతీకారానికి కూడా ఆయన ముందుగానే నడుస్తున్నాడు. గుర్తుంచుకొని నీవు దేవుని యందు భయభక్తులు కలిగి వెనకున్నవన్నిటిని మర్చిపోయి దేవుడు అంటున్నాడు నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. నీ ముందున్నవన్నీ సరళం అవ్వాలంటే కనుక వెనకున్నవి, చచ్చినవి, పాడైపోయినవి కాకుండా మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసిగిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వండి. అంటే మంచి దానిని యాజకులకి, దేవునికి నువ్వు ప్రతిష్ఠ చేసి నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ ముందుండి ప్రతి కార్యాన్ని సఫలం చేసి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.